అమరావతి రాజధాని 2.0 సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రకరకాలుగా విష ప్రచారం చేస్తా ఉందండి. గతంలోనూ విష ప్రచారం చేసేది, కానీ ఇప్పుడు మరింత దాని స్థాయి పెంచింది. ఇప్పుడు దాని పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అమరావతి రాజధాని ఫేజ్ 2 కి సంబంధించి అమరావతిలోని 13 గ్రామాలకు సంబంధించి 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోపోవడానికి కూటమి ప్రభుత్వం సిఆర్డీఏకి సంబంధించి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ 13 గ్రామాలకు సంబంధించి మాక్సిమం 80% మంది రైతులు భూములు ఇవ్వడానికి ఆసక్తి చూపుతా ఉన్నారు. మరొక 20% మంది భూములు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళంతా తుగ్లక్ ఫాలోవర్స్. మేము భూములు ఇచ్చేది లేదు, మళ్లీ రాబోయేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని కలలు కంటా ఉన్నారు. ఆయన వస్తే మాత్రం రాజధాని మేము ఇక్కడ ఉంచము, రుషికొండకు పంపిస్తాము, ఆల్రెడీ ఆ భవనాలు కట్టున్నారు అనే విధంగా విష ప్రచారం అయితే మొదలు పెడతా ఉన్నారు. కొత్త విధానం ఏంటంటే చీకటి పడిన తర్వాత మూతికి మాస్క్ కట్టుకుని బండికి మైకులు కట్టుకుని తిరుగుతా ఉన్నారు. అది ఏమే అనేది బ్యాక్గ్రౌండ్ లో వీడియో కూడా ఉంటుంది, చూడొచ్చు. రైతు సోదరులారా, మీరు రాజధాని విస్తరణకి భూములు ఇవ్వవద్దు. భూములు ఇస్తే గనక గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 దాకా 29 గ్రామాలకు సంబంధించిన రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తున్నారు. దాన్ని మీరు స్వయంగా ఇబ్బందులు చూశారు. రాబోయే 4 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేదంటూ మైక్ లో ఊదర కొడుతున్నారు. మైక్ సెట్ ద్వారా గల్లీ గల్లీ తిరిగి అరిచి గోల పెడతా ఉంటే అధికారులు ఏమి చేస్తా ఉన్నారు అన్నటువంటి ఒక విషయం కూడా అర్థం కాదు. ఆ గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగుంటుంది. కనీసం ఇలా విష ప్రచారం చేసేవాడిని నిలువరించేటటువంటి విధానంలో ఖచ్చితంగా ఈ 2 డిపార్ట్మెంట్లు ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఈ విధంగా భయాందోళనకు గురి చేయాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఈ యొక్క ప్రచారం చేస్తా ఉంది. ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఇక్కడ రాజధాని ఉండనీయము అని చెప్తా విష ప్రచారాన్ని మీరు కూడా వీడియో ద్వారా చూడండి. బ్యాక్గ్రౌండ్ లో ఈ వీడియో మీద అమరావతి వాసులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. సబబేనా కరెక్ట్ కాదా అన్న విషయంలో క్లారిటీ ఇవ్వాలి. అమరావతి రాజధాని విస్తరణ సంగతి పక్కన పెట్టండి. అసలు అమరావతి రాజధాని అక్కడ ఉండడమే, అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇష్టం లేదు. ఇప్పటికే రాజధాని రుషికొండ ప్యాలెస్ లో పెట్టాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ప్రజలు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఈకపోయినా కూడా ఈ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో అది ఇంకా వారు విష ప్రచారం చేస్తూనే ఉంటారు. వారు మారుతారనే ఆశ అయితే లేదు. అలా కోరుకోవడం కూడా మనం అత్యాశ కిందకే అవుతుంది. ఒకసారి మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి, తర్వాత మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. తదుపరి గ్రామ రైతులకు మరియు ప్రజానికానికి మనది. మన గ్రామంలో భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయకం. మరియు 11 ఏళ్ల క్రితం తుళ్లూరు మండలంలో రైతులు ఇచ్చిన భూములకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అప్పజెప్పలేదు. అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు. ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పజెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాల భూమిని పూలింగ్ లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అవి పుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు. కావున తదుపరి గ్రామ రైతులు పోలింగ్ కి అనుకూలంగా లేరు, పోలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. కావున రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము.